ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తునికి మహేష్ డిమాండ్ చేశారు. గత 3-4 నెలల పెండింగ్ ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ ప్రభాకర్ రావుకు గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్లు యూనియన్ సిద్దిపేట ప్రధాన కార్యదర్శి తునికి మహేష్, మండల అధ్యక్షుడు దేవులపల్లి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి కనకాయలు మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా 2025 జనవరి 1 నుండి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించిన విధంగా వేతనాలు చెల్లించాలని కోరారు. ఎస్టీఓలలో నిలిచిపోయిన బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఒక్కపూట పని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులను కోరారు. పెండింగ్ వేతనాలు రాక తెచ్చుకున్న అప్పుల బాధలను గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది బుద్ధి రవీందర్, బాలయ్య, కనకవ్వ, అశోక్ పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి ఎంపీడీఓ ఆఫీస్ ముందు కార్మికులందరూ ధర్నాకు దిగడం జరిగింది. ఈ విషయం ఏంటంటే గ్రామ పంచాయతీ కార్మికులకు గత 4-5 నెలల నుంచి వేతనాలు లేక చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. మరియు గవర్నమెంట్ చెప్పినట్టు గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు ఇస్తామంటే గ్రామ పంచాయతీ కార్మికులు ఆనందోత్సవంగా ఉన్నవారు ఈరోజు నిరుత్సాహంగా ఉండి వాళ్ళకు పస్తులుండే పరిస్థితి వచ్చింది. గ్రామ పంచాయతీ కార్మికులు వెంటనే ప్రభుత్వం దీన్ని గుర్తించి వారికి తొందరగా జీతాలు వేసి వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలనేసి ఈరోజు ఎంపీడీఓ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు 1వ తారీఖున గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు వేస్తామనేసి మాట ఇచ్చిన సందర్భంగా మేము ఈరోజు ఇప్పుడు అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు ఎలాంటి బకాయి లేకుండా వేతనం ఇస్తామనేసి మాట ఇచ్చి తప్పిన సందర్భంగా గత్యంతరం లేని పరిస్థితులలో గ్రామ పంచాయతీ కార్మికులం ఈరోజు ఎంపీడీఓ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను గుర్తించి గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలను విడుదల చేయాలనేసి, అలాగే ఎంపీడబ్ల్యూ మల్టీపర్పస్ విధానాన్ని ఏదైతే తీసుకొచ్చిరో దాన్ని కూడా రద్దు చేయాలనేసి, గ్రామ పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్సు PF, ESI అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులను ఐక్యం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా వెనుకాడమనేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీలలో ఒక్కో గ్రామంలో ఒక్కో రకంగా, ఒక్కో గ్రామ పంచాయతీకి 6 నెలలు ఉంటే ఒక్కో గ్రామ పంచాయతీకి 4 నెలల వేతనాలు పెండింగ్ ఉంటే గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు మరీ దినదిన గండంగా మారుతూ ఉన్నాయి. అప్పులు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషణ భారమై గ్రామ పంచాయతీ కార్మికులు అప్పుల పాలవుతూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే వేతనాలు విడుదల చేయాలనేసి, అలాగే ఎండలు తీవ్రత పెరుగుతూ ఉన్న సందర్భంగా కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు ఒంటిపూట పని విధానాన్ని అమలు చేయాలనేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించాలనేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు కల్పించాలనేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు కొంతమందికి ఆన్లైన్లో పేర్లు లేవు, వాళ్ళది కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు సైట్లో గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లను కూడా యాడ్ చేయాలనేసి కూడా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కానీ ఎంపీడీఓలు మరియు సెక్రటరీలు కూడా మేము వేతనాల గురించి అడిగితే మా చేతిలో ఏమున్నది, మా చేతిలో ఏం లేదు, పైనుంచి అమౌంట్ రాలేదు అని, బడ్జెట్ లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏమన్నా అంటే బడ్జెట్ ఎందుకు లేదు సార్ అంటే, బడ్జెట్ లేని మేమేం చేస్తామని అంటున్నారు. కానీ పని భారం మాత్రం పెంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పైనుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి పని భారాలను వేస్తారు. కనీసం మేము ధర్నా చేసుకుంటామంటే సుతము మేము అనుమతి కోసము మేము మెమోరాండం ఇచ్చినాక సుతము మమ్మల్ని
చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ధర్నా కార్యక్రమం దేని గురించి నిర్వహిస్తారని చెప్పి బెదిరించడం జరుగుతుంది. కానీ మేము తెల్లారంగా లేవగానే డ్యూటీలలో చేరి సాయంత్రం వరకు మేము ఎంత పని చేసినా కానీ పని చేయనట్టుగానే మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మీరు గ్రామాలలోకి రండి, మీరు గ్రామాలలో తిరిగి చూడండి, ప్రజలను తెలుసుకోండి. మేము పనులు చేస్తున్నామా చేస్తలేమా ప్రతి గ్రామానికి తిరిగి తెలుసుకోండి. మీరు పని గురించి టైట్ చేసే బదులు మా బతుకుల గురించి చూతాము, మా వేతనాల గురించి చూతాము, మీరు కొంచెం ఆలోచిస్తే మాకు చాలా సంతోషం ఉంటుందని చెప్పి మేము ఈ యొక్క అధికారులకు విన్నపం చేస్తూ ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పిన పని మేము చేస్తున్నాము అయ్యా, మేము చేసడానికే ఉన్నాము, కానీ మేము చేసే పని మోరులకు దిగి కంపు వాసన వస్తుంటే మేము పొద్దున నుంచి సాయంత్రం దాకా కంపు వాసనతోటి మేము కొట్లాడుతుంటాము. కానీ మీరు ఒక క్షణమాడలు నిలుచుంటే మా కష్టాలన్నది మీకు గుర్తవుతాయి. మేము జీతాలు లేక మా భార్య పిల్లలను కానీ పోషించలేక అప్పుల పాలై చాలా నిరాశకు గురి చెందుతున్నాం. కాబట్టి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. తక్షణమే మా బాధలు మేము ఇచ్చే వినతి పత్రాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ మీరు వెంటనే అమౌంట్ విడుదల చేసి పెండింగ్ వేతనాలను రిలీజ్ చేయగలరని చెప్పి మేము తెలియజేస్తున్నాము. లేని పక్షంలో రాబోయే రోజులలో రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చినా కానీ మేము తక్షణమే దాన్ని అమలు చేయడానికి పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి